మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. కేవలం నమ్ముము, సమస్తము సాధ్యమే. కేవలం నమ్ముము, సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. యేసే సమస్తానికి చాలిన దేవుడని. కేవలం నమ్ముము, సమస్తము సాధ్యమే. కేవలం నమ్ముము, సమస్తము సాధ్యమే. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 218వ రోజు, ఆగస్ట్ 6వ తేదీ. అంశము: అవి ఉండగలిగినంత తిన్నగా సాఫీగా 2 కాళ్ళు వచ్చెను. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. హెబ్రీ 13వ అధ్యాయము 8వ వచనము. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును. ఈ రోజు కొరకు కుటుంబ బలిపీఠం నుండి సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. నాతో ఆ మహమ్మదీయ బాలుడు నిలబడి ఉన్నప్పుడు అతని ఫోటో ఉంది. కెమెరా అబద్ధము చెప్పదు. అతను అక్కడ నిలబడి ఉన్నాడు. అతని ఒక కాలు మరొక కాలు కంటే చాలా పొట్టిగా ఉంది, సుమారు 14 అంగుళాలు. ఆ ఇనుప బూట్ల మీద నిలబడి ఉన్నాడు. నేను అడిగాను, నీకు ఇంగ్లీషు వచ్చా? రాదండి అని చెప్పాడు. అతనికి ఇంగ్లీషు రాదు. అనువాదకుడు ఇతను ఇంగ్లీషులో మాట్లాడలేడు అని చెప్పాడు. ఎప్పటి నుంచి నువ్వు ఇలా ఉన్నావు అని అనువాదకుడు అతన్ని అడిగాడు. పుట్టినప్పటి నుండి అన్నాడు. నేను మహమ్మదీయుడిని అన్నాడు. ఒకవేళ ఆయన నిన్ను బాగు చేస్తే నువ్వు యేసుక్రీస్తును అంగీకరిస్తావా అని అడిగాను. అతను, ఒకవేళ ఆయన నన్ను బాగు చేస్తే నేను యేసుక్రీస్తును నా రక్షకుడుగా అంగీకరిస్తాను అని అన్నాడు. నేను అటువైపు చూశాను. ఆ అబ్బాయి గోడల పక్కన అలా నడుస్తూ కనిపించాడు. ఓ, మీలో ఎంతమంది మహమ్మదీయులు అంగీకరిస్తారు? ఇక్కడ ఒక మహమ్మదీయ బాలుడు ఉన్నాడు, చూడండి, అతన్ని అక్కడ నిలబెట్టండి అని అన్నాను. వైద్యులారా, మీరు అతన్ని చూడాలనుకుంటున్నారా? అతడు అక్కడ నిలబడి ఉన్నాడు అన్నాను. అప్పుడు, మీకు తెలుస్తుంది కదా మీరు ఎక్కడ ఉన్నారు? అతను అక్కడే ఉన్నాడు. నేను, ఇటుగా నడువు నాయనా అన్నాను. వారు అతన్ని పట్టుకున్నారు. ఇటువైపు వస్తున్నాడు. క్లంప్ క్లంప్. ఓ, సుమారు 12-14 అంగుళాలు పొట్టిగా ఉన్నట్లుంది. సుమారు అంత అన్నాను. అవును అని అన్నారు వారంతా. నేను, కాని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఇతన్ని బాగు చేయగలడు. మీ మహమ్మదీయులు దీన్ని నమ్మి ఆయనను మీ వ్యక్తిగత రక్షకుడుగా అంగీకరిస్తారా అన్నాను. వేలాది నల్లటి చేతులు అలా పైకి లేచాయి. సరే ప్రభువా, ఇప్పుడు సమయం ఆసన్నమైంది.
పరలోక తండ్రి, నువ్వు ఎప్పుడైనా జవాబిస్తే ఇప్పుడే నాకు జవాబిమ్ము. ఇది నీ మహిమ కోసమే, ఇది నీ కొరకే ఈ బాలుడిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాను అని అలా అతని కోసం ప్రార్థించాను. నీ బూట్లు విప్పు అని అన్నాను. అతను, అనువాదకుడు, నన్ను చాలా వింతగా చూశారు. నీ బూట్లను విప్పు అన్నాను. అతడు దాన్ని విప్పాడు. ఎందుకంటే ఏం జరగబోతుందో ఆ దర్శనంలో నేను అప్పుడే చూశాను. అతను ఆ వస్తువును తీశాడు. అతను దాన్ని తీసి నా వైపుకు నడుచుకుంటూ వచ్చినప్పుడు అతని 2 కాళ్ళు 2 కొత్తగా నడుస్తున్నట్లుగా మామూలుగా సమానముగా ఉన్నాయి. నువ్వు అటు ఇటు నడవాలనుకుంటున్నావా అన్నాను. అతను అలా ఏడవటం మొదలుపెట్టాడు. అటు ఇటు నడుస్తూ ఏమి చేయాలో అతనికి తెలియలేదు. అలా నడుస్తూ అతను ఓ అల్లా అల్లా అన్నాడు. నేను అన్నాను, యేసు యేసు అని చెప్పాను. అప్పుడు ఓ యేసూస్ యేసూస్ అన్నాడు. నేను ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా, ఏమైనా ప్రశ్నలు అని అడిగాను. జూలియస్ స్టాడ్స్క్లేవ్ ఎంతమందికి తెలుసు? బ్రదర్ స్టాడ్స్క్లేవ్ ఇక్కడ చర్చికి వచ్చాడు. ఇప్పుడే జర్మనీకి వెళ్ళాడు. 1 నిమిషం బ్రదర్ బ్రన్హామ్, 1 నిమిషం అని అతడు అన్నాడు. త్వరగా ఒక ఫోటోగ్రాఫర్ని తీసుకుని రావడానికి వెళ్ళాడు. అతని ఫోటో తీయవచ్చా అన్నాడు. నేను మీ ఇష్టం అన్నాను. ఓ బాలుడా, ఇక్కడ నడువుము, నీ బూట్లను ఇక్కడ ఉంచుము. అతను ఇలా నిలబడి ఉండెను. 2 కాళ్ళు మామూలుగా సాఫీగా ఉన్న ఆ అబ్బాయి ఫోటోను తీశాను. అతని ఆ పాత బూట్లు మరియు బ్రేస్ అలా అక్కడ నిలబడి ఉన్నాయి. ఇప్పుడు మీలో ఎంతమంది మహమ్మదీయులు మహమ్మద్ను ప్రవక్తగా తిరస్కరించి యేసును దేవుని కుమారుడిగా నమ్మి ఆయనను మీ వ్యక్తిగత రక్షకుడుగా అంగీకరిస్తారు అని అడిగాను. 10,000 చేతులు గాలిలోకి లేచాయి. పుత్ర స్వీకారం అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడిన ఎంతో అద్భుతమైన అంశం. ఒకే ఒక దేవుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆయన ఎన్నడూ మారని దేవుడుగా ఉండి నిన్న నేడు ఒకటే రీతిగా ఉండి యుగ యుగములలోను తరములలోను ఎన్నడూ మారని వాడుగా ముందుకు కదులుతున్న గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి బట్టి, మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి మహిమ ఘనత ప్రభావములు మనం చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు, బలవంతుడైన దేవుడై ఉన్నాడు. మన పట్ల అనేక అద్భుత కార్యములు జరిగించువాడుగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని మనము ఎరిగి ఉన్నాము. సమస్తాన్ని సాధ్యపరచగల గొప్ప దేవుడు, ఉన్నదాన్ని లేనట్టుగా లేనిదాన్ని ఉన్నట్టుగా చేయగల సమర్థుడై ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి బట్టి, సర్వాంతర్యామైన ఆ గొప్ప దేవుణ్ణి బట్టి, సర్వము వ్యాపించి ఉన్న ఆ గొప్ప దేవుణ్ణి బట్టి మనము ఎంతో ధన్యులమై ఉన్నాము. ఆయన సజీవుడైన దేవుడిగా ఉండి ప్రతి కాలములోనూ మనతో ముందుకు నడుస్తున్న గొప్ప దేవుడు. ఆయన రాయి రప్ప కాదు గాని ఆయన మాట్లాడగలిగే దేవుడు, సజీవుడైన గొప్ప దేవుడు, మన ప్రతి అక్కరను తీర్చే గొప్ప దేవుడై ఉన్నాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎంతో ధన్యులమై ఉన్నాము. ఆయన చెప్పాడు, నాకంటే మీరు మరి ఎక్కువ గొప్ప కార్యాలు జరిగిస్తారని. ఆయన వాగ్దానం చేసిన రీతిగానే నిజముగా ఈ కాలానికి పంపబడిన గొప్ప ప్రవక్త, గొప్ప ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త అవే గొప్ప కార్యాలను చేసి చూపించాడు. యేసుక్రీస్తు కలిగిన అదే ఆత్మను కలిగి ఉండి యేసుక్రీస్తు చేసిన అవే గొప్ప కార్యాలను మళ్ళీ పునరావృతం చేశాడు. గొప్ప కార్యాలను జరిపించి ఆయన నామానికి మహిమకరముగా జీవించాడు. అనేక మందిని ఆయన వైపు ఆకర్షించాడు. అనేక అద్భుత కార్యముల ద్వారా యేసుక్రీస్తు నిజమైన దేవుడని, ఆయనే సర్వశక్తివంతుడని, సర్వమును సాధ్యము చేయగలడని మాటలతో కాదు గాని చేతలతో చూపించిన గొప్ప ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త, గొప్ప రోషము కలిగిన ప్రవక్త అయి ఉన్నాడు. అలాంటి ప్రవక్తను బట్టి, అలాంటి ప్రవక్త తెచ్చిన వర్తమానాన్ని బట్టి నేడు మనము ఎంతో ధన్యులమై ఉన్నాము.
ఆ విలువైన వాక్యము, ఆ సత్య వాక్యము మనలను తాకింది, మన కొరకు వచ్చింది. ఎవరైతే ఆ వాక్యాన్ని అంగీకరిస్తారో నిశ్చయంగా వారు యుగ యుగాలు ఆయనతో జీవించబోతూ ఉన్నారు. ఆ వాక్యము వారిలో ఎత్తబాటుకు తగ్గ విశ్వాసాన్ని పెంపొందింపజేసి ఒక రోజున క్రీస్తుతో పాటు కొనుక్కోబడులాగున, ఆ ఎత్తబాటులో ఉండులాగున గొప్ప విశ్వాసాన్ని మనలో పెంచుతుంది. ఎవరిలో అయితే ఆ వాక్యము ఉండదో, ఎవరైతే ఈ వాక్యాన్ని తిరస్కరిస్తారో, ఈ గడియ కొరకు పంపబడిన వాక్యాన్ని తిరస్కరిస్తారో, ఈ సత్య వాక్యాన్ని తిరస్కరిస్తారో, నిశ్చయంగా వారు విడిచిపెట్టబడి శ్రమల కొలిమి గుండా వెళ్ళబోతూ ఉన్నారు. ఓ ప్రియ సోదరి సోదరులారా, అందు విషయమై అందుకొరకే మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. ఈ వాక్యము తాకిన ప్రతి ఒక్కరూ ఎంతో ధన్యులై ఉన్నారు. యేసుక్రీస్తు చేసిన అవే గొప్ప కార్యాలు నేడు మనము కూడా చేయగలిగినంత గొప్ప శక్తి కలిగిన వాక్యమై ఉన్నది. ఆ వాక్యములో అలాంటి శక్తిని నింపిన గొప్ప దేవుడు, గొప్ప పరిశుద్ధాత్మతో నిండిన వాక్యమై ఉన్నది. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనము చదువుకునే అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని తెలుసుకుందాం. అవి ఉండగలిగినంత తిన్నగా, సాఫీగా, అనగా మామూలుగా 2 కాళ్ళు వచ్చెను. ప్రవక్త చెప్తూ ఉన్నాడు, ఆ మహమ్మదీయ బాలుడు నాతో నిలబడి ఉన్నప్పుడు అతని ఫోటో తీయబడింది. కెమెరా అబద్ధము చెప్పదు. అతను అక్కడ నిలబడి ఉన్నాడు. అతని ఒక కాలు మరొక కాలు కంటే చాలా పొట్టిగా ఉంది. సుమారు 14 అంగుళాలు ఆ ఇనుప బూట్ల మీద నిలబడి ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఇలాంటి విషయాలు ప్రవక్తకు కొత్త ఏమీ కాదు గాని ఆయన పరిచర్యలో ఎన్నో అద్భుత కార్యాలు కోకోలలుగా చేసిన గొప్ప ప్రవక్త. ఎన్నో ఉన్నతమైన కార్యాలు జరిపించాడు. థస్ ద లార్డ్, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అనే మాట ద్వారా ఎన్నో కార్యాలు జరిగించిన దీనుడైన ప్రవక్త అయి ఉన్నాడు. అలాంటి ప్రవక్త చెప్తూ ఉన్నాడు, ఆ బాలుడితో సంభాషిస్తూ ఉన్నాడు, నీకు ఇంగ్లీషు వచ్చా? అతడు అంటున్నాడు, రాదండి. ప్రవక్త అడిగాడు, ఎప్పటి నుంచి నువ్వు ఇలా ఉన్నావు? నేను పుట్టినప్పటి నుండి ఇలానే ఉన్నానని ఆ మహమ్మదీయ బాలుడు చెప్తూ ఉన్నాడు. ప్రవక్త అంటున్నాడు, ఒకవేళ ఆయన నిన్ను బాగు చేస్తే, యేసుక్రీస్తు నిన్ను బాగు చేస్తే ఆయనను నీ సొంత రక్షకుడుగా అంగీకరిస్తావా అని ప్రవక్త అడిగాడు. అయితే ఆ బాలుడు, అవును, ఒకవేళ ఆయన నన్ను బాగు చేస్తే నేను యేసుక్రీస్తును నా రక్షకుడుగా అంగీకరిస్తాను అని అన్నాడు. వెంటనే ప్రవక్తకు ఎప్పుడైతే ఆ బాలుడు తన పూర్ణ హృదయముతో, పూర్ణ విశ్వాసముతో ఆ మాటను పలికాడో, వెంటనే ప్రవక్తకు దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. ఏదైనా ఒక కార్యాన్ని జరిగించే ముందు దేవుడు ప్రవక్తకు ముందుగా దర్శనాన్ని ఇస్తాడు. అదే ప్రకారం వెంటనే ప్రవక్త ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. నేను అటువైపు చూశాను, ఆ అబ్బాయి గోడల పక్కన అలా అలా నడుస్తూ కనిపించాడు. నిజంగా ప్రియ సోదరులారా, ఇలాంటి విషయాలు వినడానికి, ఇంత అద్భుతమైన కార్యాలను వినడానికి మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. ప్రవక్త అంటున్నాడు, మీరు ఎంతమంది మహమ్మదీయులు అంగీకరిస్తారు? ఇక్కడ ఒక మహమ్మదీయ బాలుడు ఉన్నాడు, చూడండి, అతన్ని ఇక్కడ నిలబెట్టండి అన్నానని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. వైద్యులారా, మీరు అతన్ని చూడాలనుకుంటున్నారా? అతడిక్కడ నిలబడి ఉన్నాడు. ప్రవక్త అంటున్నాడు, నేను ఇటుగా నడువునాయన అన్నానని. వారు ఆ మహమ్మదీయ బాలుణ్ణి, ఆ అంగవైకల్యం కలిగిన బాలుణ్ణి పట్టుకున్నారని, అతడు లేచి నడుస్తూ వస్తున్నాడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. సుమారుగా 12 లేదా 14 అంగుళాలు పొట్టిగా ఉన్న ఒక కాలు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మన ప్రవక్త ప్రార్థించినప్పుడు అవి ఉండగలిగినంత తిన్నగా, సాఫీగా, మామూలు స్థితికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రవక్త అంటున్నాడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఇతన్ని బాగు చేయగలడు. మీ మహమ్మదీయులు దీన్ని నమ్మి ఆయనను మీ వ్యక్తిగత రక్షకుడుగా అంగీకరిస్తారా? వేలాది నల్లటి చేతులు అలా పైకి లేచాయని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రవక్త దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు, సరే ప్రభువా, ఇప్పుడు సమయం ఆసన్నమైంది. పరలోకపు తండ్రి, నువ్వు ఎప్పుడైనా జవాబిస్తే, మా మొర్రను వింటే, మా మనవిని ఆలకిస్తే ఇప్పుడే నాకు సహాయం చెయ్యి, ఇప్పుడే నాకు జవాబు ఇమ్ము. ఇది నీ మహిమ కోసమే, ఇది నీ కొరకే ఈ బాలుడిని బాగు చేయమని ప్రార్థించానని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. నీ బూట్లు విప్పు,
ఎందుకంటే ఏమి జరగబోతుందో ఆ దర్శనంలో నేను అప్పుడే చూశాను, ముందుగానే చూశాను. ప్రియ సోదరులరా, దేవుడు ఏమైనా చేయగల సమర్థుడై ఉన్నాడు. తన పిల్లల పట్ల గొప్ప కార్యాలు జరిగించి ఆయన మహిమ పొందగలిగిన గొప్ప దేవుడు, ఆయన గెలిపించగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రవక్త చెప్తున్నాడు, ఆ దర్శనంలో చూసిన రీతిగానే అతడు ఆ వస్తువును తీసివేశాడు. అతడు దాన్ని తీసివేసి నా వైపుకు నడుచుకుంటూ వచ్చినప్పుడు అతని 2 కాళ్ళు కొత్తగా నడుస్తున్నంత మామూలుగా సమానముగా ఉన్నాయి. నువ్వు అటు ఇటు నడవాలనుకుంటున్నావా? ఆ బాలుడు అలా ఏడవటం మొదలుపెట్టాడని, అటు ఇటు నడుస్తూ ఏమి చేయాలో అతనికి తెలియలేదని, అతడు ఓ అల్లా అల్లా అని అరుస్తున్నాడని, నేను అల్లా కాదు యేసు యేసు అని చెప్పమని చెప్పినట్టుగా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గొప్పవాడై ఉన్నాడు, అద్భుత కార్యములు జరిగించువాడై ఉన్నాడు. మన విశ్వాసాన్ని బట్టి, మన ఒప్పుకోలనే స్థితిని బట్టి దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగించే గొప్ప దేవుడిగా ఎల్లప్పుడూ ఉన్నాడు. మారని దేవుడిగా ఎల్లప్పుడూ ఒకటే రీతిగా ఉండి గొప్ప కార్యాలు జరిగించిన గొప్ప దేవుడు. ఆనాడు జరిగించిన అదే గొప్ప కార్యాలు నేటికి ఆయన సజీవుడిగా మనతో ఉండి మనలో కూడా జరిగిస్తూ ఉన్నాడు. ప్రవక్త చెప్తున్నాడు, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా, ఏమైనా ప్రశ్నలు అని అడిగానని. ఆ బాలుడి యొక్క 2 కాళ్ళు మామూలుగా సాఫీగా ఉన్న ఆ అబ్బాయి ఫోటో తీశారని, అతని పాత బోట్లు మరియు బ్రేస్ అలాగే అక్కడ నిలబడి ఉన్నాయని, ఇప్పుడు మీలో ఎంతమంది మహమ్మదీయులు మహమ్మద్ను ప్రవక్తగా తిరస్కరించి యేసును దేవుని కుమారుడిగా నమ్మి ఆయనను మీ వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరిస్తారు అని అడిగినట్లుగా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అక్కడ వేలాది నల్లటి చేతులు గాలిలోకి లేచాయని, 10,000 చేతులు గాలిలోకి లేచి మేము యేసుక్రీస్తును మా సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నామని చెప్పినట్లుగా మనం ఇక్కడ చదువుకున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు జరిగించిన అవే గొప్ప కార్యాలు నేడును మనతో ఉండి దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. థస్ సై ద లార్డ్, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అదే మాటను పట్టుకుని ప్రతి కాలములోనూ ఆయన యందు విశ్వాసం ఉంచిన అనేక విశ్వాస వీరులు గొప్ప కార్యాలు జరిగించుకుంటూ వెళ్ళారు. యెహోవా నామం పేరట, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఇలాగూ జరుగునుగాక నిశ్చయముగా జరిపించి చూపించారు. ప్రియ సోదరి సోదరులారా, నేడును మనము కూడా అదే స్థితికి రావాల్సిన వారమై ఉన్నాము. పలకబడిన మాట ద్వారా కార్యాలు జరిగే స్థితికి మనం రావాల్సిన వారమై ఉన్నాము. దేవుడు అదే గొప్ప శక్తిని ఈరోజు మనలో కూడా పెట్టి ఉన్నాడు. మనలో చాలినంత విశ్వాసం ఉంటే, విశ్వాసంతో మనం పలికినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట అవే గొప్ప కార్యాలను నేడును మనం చూడగలుగుతాము. ప్రవక్త ఆ మహమ్మదీయ బాలుడి యొక్క కాళ్లను, వంకరిగా ఉన్న కాళ్లను, సమానముగా లేని కాళ్లను మామూలు స్థితికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఇలాంటి విషయాలు మనం ఎన్నో వింటూ ఉన్నాము. బొంబాయి నగరంలో ఆ మహాలక్ష్మి గ్రౌండ్స్లో అనేక మంది మతనాయకుల పెద్దలు అక్కడ ఉన్నప్పుడు ఎన్నో ఏళ్లగా సూర్య నమస్కారము చేసి తన 2 కళ్ళు పోగొట్టుకున్న ఒక గుడ్డు అనే ఒక కళ్ళను తెరిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త వారందరికీ ఛాలెంజ్ విసిరాడు. మీ మత నాయకులు మీ మత దేవుని పేరట ఈ గుడ్డువానికి కళ్ళు ఇస్తే నేను నా బైబిల్ మతాన్ని వదిలి మీ దేవుని నమ్ముకుంటానని ప్రవక్త ఛాలెంజ్ విసిరాడు. అయితే ఏ ఒక్కరు వారి వారి మతాల పేరట, వారి దేవుళ్ల పేరట ఎవరు ఆ గుడ్డువానికి కళ్ళు రప్పించలేకపోయారు. అలాంటి స్థితిలో ప్రవక్త ఒక కండిషన్తో వారందరి ముందు ఒక శబ్దము చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ గుడ్డువానికి నేను కళ్ళు రప్పిస్తే మీరు మీ మతాలను వదిలి ప్రభు అయిన యేసుక్రీస్తును మీ సొంత రక్షకుడుగా అంగీకరిస్తారా? అనేక మంది ఒప్పుకున్నప్పటికీ ఆ కార్యము జరిగిన తర్వాత వారు మాటను తప్పి స్టేజ్ వెనక నుంచి పారిపోయినట్టుగా మనం చూసాం. ప్రియ సోదరులారా, కర్మేలు పర్వతంపై ఏలియా చేసిన ఆ గొప్ప కార్యమే 400 మంది బయలు ప్రవక్తల మీద విసిరిన ఆ గొప్ప ఛాలెంజ్ లాగానే ఈ కాలంలో మన ప్రవక్త కూడా బొంబాయి నగరంలో ఆ మహాలక్ష్మి గ్రౌండ్స్లో
అనేక లక్షల మంది ఉన్న ఒక సభలో ఛాలెంజ్ విసరగలిగాడు. అదే ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త అయి ఉన్నాడు. ఆ గుడ్డివాడికి కళ్ళు రాగానే అతడు స్టేజ్ మీద అటు ఇటు పరుగెడుతూ ఉన్నప్పుడు సిగ్గుపడి యేసుక్రీస్తును ఒప్పుకోలేక వారు స్టేజ్ వదిలి వెనక నుండి పారిపోయినట్టుగా మనం చూసాము. ప్రియ సోదరి సోదరులారా, ఆయన ఎన్నడూ మారని దేవుడుగా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ గొప్ప కార్యాలు జరిగించేవాడుగా ఉన్నాడు. అద్భుత కార్యాలు జరిగించేవాడుగా ఉన్నాడు. ఆయన యెహోవా నిస్సి అయి ఉన్నాడు. యెహోవా షాలోమ్ అయి ఉన్నాడు. యెహోవా రాఫాగా ఉన్నాడు. యెహోవా షాలోముగా ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి దేవుని బట్టి ఇంకనూ మనం ఎంతో విశ్వాసాన్ని కలిగి ఆ వాక్యముతో మనం ఎల్లప్పుడూ నిలబడి మనం ఎల్లప్పుడూ గొప్ప కార్యాలను చూసేవారముగా, గొప్ప కార్యాలను పొందుకునేవారముగా మనలో విశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవలసిన వారమై ఉన్నాము. దేవుడు మన కొరకు పంపిన గొప్ప వాక్యాన్ని ఎల్లప్పుడూ వెంబడిస్తూ ఆయనతో ముందుకు నడవలసిన వారమై ఉన్నాము. తడబడు అడుగులను సరిచేయి గొప్ప దేవుడు, సడలిన చేతులకు బలమిచ్చు గొప్ప దేవుడు ఆయనే అయున్నాడు. ఆదరించువాడు ఆయనే, బలపరుచువాడు ఆయనే, సమస్తాన్ని చక్కబెట్టువాడు ఆయనే. ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదని మనం ఎరిగి ఉన్నాము. ఏదైనా చేయగల సమర్థుడై ఉన్నాడు. సమస్తాన్ని సాధ్యపరచగల గొప్ప దేవుడు మనకున్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి బట్టి మనం ఎల్లప్పుడూ తొణికిసలాడని విశ్వాసంతో ఆయన యొక్క అడుగు జాడలను వెంబడిస్తూ ఆయనలో స్థిరముగా ముందుకు సాగుతాం. స్థిరమైన భక్తి జీవితాన్ని కలిగి ఉందాం. అంతం వరకు ఆయన పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఆ ఎత్తబాటులో మనం కూడా భాగమవుతాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనతో ఉంచి మనలను తన పరిశుద్ధాత్మతో ముద్రించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనము కీర్తనలు 70-71 అధ్యాయములు మరియు రోమా 8వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని అనేక మందికి వినిపించి దేవుని సర్వసత్యములోనికి నడిపించండి. అనేక మంది జీవితాలను దేవుని వైపు తిప్పి దేవుని నిత్యరాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ఒకే ఒక్క దేవుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అన్యోన్య సహవాసము, పరిశుద్ధాత్మ యొక్క కాపుదల మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ నిండుగా ఉండి మిమ్మలను ముందుకు నడిపించునుగాక. మీలో గొప్ప విశ్వాసాన్ని పెంపొందింపజేయునుగాక. షాలోమ్. విశ్వాసమునకు కర్తయైన దేవుని నీ నమ్ముము. ప్రతి భారము నుండి విమోచన దయచేయును. విశ్వాసమునకు కర్తయైన దేవుని నీ నమ్ముము. ప్రతి భారము నుండి విమోచన దయచేయును. నీ నమ్మిక చెప్పున నీకు కార్యము జరిగించి నడిపించును. నీ నమ్మిక చెప్పున నీకు కార్యము జరిగించి నడిపించును. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. యేసే సమస్తానికి చాలిన దేవుడని. కేవలం నమ్ముము, సమస్తము సాధ్యమే. కేవలం నమ్ముము, సమస్తము సాధ్యమే.
పరిపూర్ణ బలమిచ్చును తన కృపాస్తములు నీపై చాపి తన బలము నీకిచ్చును పరిపూర్ణ బలహీనతలో పరిపూర్ణ బలమిచ్చును తన కృపాస్తములు నీపై చాపి తన బలము